బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబులు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అనంతరం 12 గంటలకు అసెంబ్లీ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అయితే ఇవాళ అసెంబ్లీ సమావేశాన్ని మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. అయితే రుణమాఫీ, 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. ఇప్పటికే 4 నెలల పాటు ఆదాయ ఖర్చులపై స్పష్టమైన అవగాహన తెచ్చుకున్న సర్కారు వాస్తవం పదునే పట్టేందుకు సిద్ధమైంది. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి పదును పెడుతుంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వం ఆశించినా అలాంటివేవీ ప్రకటించలేదు. దీంతో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ను ఈ బడ్జెట్లో కొంతమేర తగ్గించుకోనున్నది. అయితే ఈ సమయంలో రాష్ట్రం సొంత ఆదాయం ఎక్కువ చూపనుంది. వివిధ మార్గాల్లో వస్తున్న రాబడిని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం, గతంలో ఉన్న లూప్స్ను అరికట్టడంతో ఆదాయం పెరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూను కూడా ఎక్కువగా అంచనా వేస్తున్నారు. ఇందుకు టీజీఐఏసీ భూములు తనఖా పెట్టి వివిధ బ్యాంకుల నుంచి ప్రభుత్వం లోన్లు తీసుకున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. భారతి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈ రోజు ఉదయం 9 గంటలకి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దీనికి సంబంధించి అనేక రకాల అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయల డెఫిసిట్ ఏర్పడినట్టుగా కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేక రకాల అంశాల మీద వైట్ పేపర్స్ కూడా, శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆదాయ వనరులు పెంచుకోవడం ప్రధానంగా గతంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి మిస్టేక్స్ ని పక్కకి పెట్టి మళ్ళీ కొత్తగా వీటికి సంబంధించినటువంటి వనరులను పెంచుకోవడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతగా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టాను కాబట్టి కొంతవరకు ఆదాయ వనరులు పెరిగినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ ఉంది. మరోవైపు ఈ నాన్ ట్యాక్సబుల్ ఆదాయం ఏదైతే వస్తుందో అది కూడా ఈసారి పెద్ద ఎత్తున ఉండబోతోంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏదేమైనా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ మీద చాలా రకాలైనటువంటి అంచనాలు ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఈ బడ్జెట్ అనే దాని మీద గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ అన్నిటి కూడా పక్కన పెట్టి వాటిని పూడుస్తూ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. మొత్తం మీద ఒక ప్రజలకి అనుకూలమైనటువంటి బడ్జెటే ప్రవేశపెడతారు అనేది మాత్రం మంత్రివర్గం కానీ ఈ ముఖ్యమంత్రి గారి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతి, రైట్ సార్. టీజీఐఏసీ భూముల తనఖా పెట్టి మరి వివిధ బ్యాంకుల నుంచి ప్రభుత్వం లోన్లు తీసుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది. మరి దానికి సంబంధించి ఏమంటారు?
అంటే ఇవి అంటే ఎప్పుడైనా ప్రభుత్వం కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు లేకపోతే ఇటువంటివి చాలా సహజమైనటువంటి విషయం. కొన్ని చోట్ల సచివాలయాలే తాకట్టు పెట్టినటువంటి సంఘటన కూడా మనం చూసాం. అందువల్ల టీజేఏసీ భూములకు సంబంధించి తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని దాని ద్వారా కొంత జరుగుతున్నటువంటి ఇబ్బందిని ఎదుర్కోవడం అనేది వ్యూహాత్మకంగా గవర్నమెంట్స్ కొన్నిసార్లు చేసేటటువంటి అవకాశం ఉంది. అదేం పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం ఏమీ కాదు. గతంలో ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి స్టేడియం చాలా పెద్ద క్రీడా ప్రాంగణాన్ని తాకట్టు పెట్టారు. అలాగే గచ్చిబౌలిలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాన్ని తాకట్టు పెట్టారు. ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. అందువల్ల అదేం పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం కాదు. మొత్తానికి బడ్జెట్ నుంచి లోటు నుంచి మనం బయటికి రావాలి, అన్ని సమస్యల నుంచి పూడ్చుకుని మళ్ళీ పురోగామి దిశగా వెళ్ళాలి అంటే కొన్ని చర్యలు తప్పనిసరి. కాబట్టి వాటిని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పుకోవచ్చు భారతి. ఇంకా చివరిగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? గతంలో కూడా ఇలాగే కేసీఆర్ ఖచ్చితంగా వస్తారు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సరే, ఆ తర్వాత ఆయన సమావేశానికి రాలేదు. సో ఇప్పుడు అదేవిధంగా కేసీఆర్ ఈసారి బడ్జెట్ కి ఖచ్చితంగా వస్తున్నారు ప్రతిపక్ష నేత హోదాలో అని చెప్పి అందరూ చెప్తున్నారు. పోతే అది ఎంతవరకు వాస్తవమో ఆయన ఏమీ ప్రకటించలేదు అధికారికంగా ఏమి. నిన్న ఆయనకు సంబంధించినటువంటి ఛాంబర్ కేటాయింపు విషయంలో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న దానికి సంబంధించి సరిగా లేదని గతంలోనే వాళ్ళు దానికి సంబంధించిన ఇష్యూ లేవనెత్తారు. అప్పుడు కూడా స్పీకర్ దాని మీద చర్య తీసుకుంటారు ఆయన పరిధిలో ఉంటే, అంటే ఆయన పరిధికి మీరు తీసుకెళ్తే అనే విషయాన్నే అప్పుడు కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఎంతవరకు వస్తారో వాళ్ళు సభకు ఎంతవరకు హాజరవుతారో చెప్పలేనటువంటి పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఆయన వస్తున్నారని కానీ లేకపోతే ఇటువంటివన్నీ ఏం లేవు. ఈ సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించి ఇటువంటి పోస్టులు కానీ ఇటువంటివన్నీ ఏమి కనిపించలేదు. కాబట్టి ఆయన ఎంతవరకు వస్తారనేది చెప్పడం కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయమే. వచ్చే వరకు ఆయన ఖచ్చితంగా శాసనసభకి వచ్చారు అని చెప్పడానికి వీలైనటువంటి పరిస్థితే ఉంది భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.